ఏముంది అన్న 2 నెలలు మార్చి నెల 28 తారీఖు నాడు 7 గంటలకు రాత్రి 7 గంటలకు మిషన్ పెట్టి కోసుకొని వచ్చి కూడుస్తున్నాయి ఇలా మే 20 తారీఖు వరకు నెల మీద 23 రోజులు అయిందన్న ఏం కల్లా కల్లా 1000 బస్తాల రాసి ఏడికి ధరల పోయా అన్న ఏం చేయ ఇంతవరకు లారీలు వస్తాయి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి లారీలు వస్తే ఆడ అన్లోడ్ అంటారు కొంటున్నామంటారు ఏం కొంటారు అన్న రాసులు కనబడతలేవు ఇప్పుడు అన్న నేనేదో అబద్ధం చెప్తాను కదా రాసులు కనబడతావు ఇప్పటికి నాది 48 సీరియల్ అన్న 120 130 సీరియల్ ఉంది 48 సీరియల్ ఇవాళ పోయింది నెల 23 రోజులకు ఇవాళ 40 సీరియల్ పోయిందంటే మిగిలిన 120 కుప్పలు ఎన్ని రోజులకు అమ్ముతారు చెప్పు ఒక్కొక్క రాశి కనబడతలేదన్న రైలు డబ్బా లెక్క నీకు అది 1500 రాశి అన్న ఆ రైతు ఏడండి పోసుకుంటాడు రేపు పొద్దుగల మానబడ్డది తడిచింది ఇవాళ నా కనీసం 15 బస్తాలు ఖరాబ్ అయినాయి అన్న ఆడ పక్క పోసిండు ఏం చేయ ఎన్ని రోజులు ఆగా నష్టపరిహారం కట్టిస్తుందా మరి నష్టపరిహారం వద్దు కట్టేయవలసిన పని లేదు బోనస్ కట్టేయవలసిన ఉన్నాయి కొంటే చాలు ఆ మొగ ఆయన కట్టిస్తాడు ఇంకా ఆయన కట్టిస్తాడనా నష్టపరిహారం కట్టించేంత సీన్ లేదు ఉన్నాయి కొనమాను కొమటరెడ్డి అంటుండే ఉన్నాయి కొనమానన్నా నష్టపరిహారం వద్దు నీ బోనస్ వద్దు నీ తలగబడి నువ్వు ఉంటే వద్దురా నాయన ఉన్న ఒడ్డు కొను అంటే ఫస్ట్ ఉన్న ఒడ్డు కొను నేను చెప్తున్నా కదా అన్న నెల 23 రోజులు ఎదురులో కూడా వెంకటరెడ్డి ఒలిగొండ మండలం యాదాద్రి డిస్టిక్ ఈడ పోసిన నెల 23 రోజులు ఇంతవరకు నా మాట గురించి ఈడ రాసి ఇట్టే ఉంది ఏం చేయ ఇప్పటిదాకా పొద్దున నుంచి లారీ రానంగా ఆ లారీలో ఒక్క లారీ వచ్చింది పొద్దున్న నుంచి ఇంత పెద్ద రానికి ఒక్క లారీ వస్తుందన్న ఏమైతే చెప్పు ఒడ్డు ఎన్ని రోజులు ఇంకా 8 రోజులు అయితే మురకశిర కారుత వస్తుంది ఇంకో 10 రోజులు అయితే మళ్ళీ ఒడ్లు పోసే దినం వచ్చింది ఇంకెప్పుడమ్మా రైతు బంధు ఇవి రావు ప్లస్ ఏ వద్దు ఆడు కనీసం ఒడ్డు కొంటే చాలు రైతు బంధు సంగతి దేవుడు ఎరుగు ఇప్పుడు ఆ బోనస్ ఆయన ముఖానికి అంత ఇచ్చేంత లేదు ఈ 1000 క్వింటాలకు ఆయనే ఇస్తాడు కానీ కనీసం ఒడ్డు కొంటే చాలు ఇస్తాడట కానీ సన్నోట్లే వీటికన్నా నేను 20 ఎకరాలు పెడతా ఎకరం పెడతా ఎకరం బియ్యం ఎకరం ఒడ్లు పెడతా అన్న ఎకరం ఒడ్లు పెడతా ఎకరం బీపీటీ పెడితే 20 ఎకరాలు 1010 ఒడ్లు పెడతా ఏమిటికి ఎకరానికి ఒడ్లు బోనస్ ఇస్తే ఏమిటికి ఇవ్వకపోతే వీటికి వాడు ఎందుకు ఇస్తున్నాడు మరి సన్నోట్లకి వాళ్ళకి తెలియదు వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఆయనగా మెసేజ్ పెట్టింది మరి అదే మాట ఫస్ట్ ఎలక్షన్ల ముందే నేను సన్నోట్లకే ఇస్తాను ఆయన దొడ్డోళ్ళకి ఇయ్యా అని చెప్తే అయిపోయేది అప్పుడు చెప్పలే ఓట్లకు 500 బోనస్ ఇస్తా అంటే పండించిన ఓట్లకు మార్కెట్లో అమ్ముకునే ఓట్లకు అంటాడు బోధిన ఓట్లకు కూడా అని అడుగుతాడన్న నేను ఇప్పుడు ప్రతి రైతు నేనే కాదు మన తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో కూడా ఏ రైతు కూడా తినే ఒడ్లు పెట్టుకుంటాడు ఎకరమో 1/2 ఎకరమో 2 ఎకరాలు పెట్టుకుంటాడు మొత్తం అయితే సన్నొడ్లు బండియంగా అన్న ఇప్పుడు 100,000 బస్తాలు ఒక పంటకు వచ్చేసి మా ఈ కల్లంలో 80,000 బస్తాల ధాన్యం 80,000 బస్తాల ధాన్యం అంత కొడితే 5,000 10,000 ధాన్యం కూడా ఉంటుంది ఏది సన్నవరి మొత్తం ఇదే ధాన్యం దొడ్డు ధాన్యం మరి అలాంటి సన్నధాన్యం ఇస్తే రైతులు వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ జీవోకు మనం ఏం చేస్తామన్నా వాడు చెప్తుండు నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి అరే అయ్యా 500 ఇస్తా 300 ఇస్తా సన్నోడ్లకి ఇస్తా అని చెప్తుండు వాడు ఏమిటి వాడు ఇస్తే ఇవ్వకపోతే నాకు కొట్టుకున్నాం మనం ఫస్ట్ కొంటున్నాడు ఏది కొంటున్నారు 70% అయిపోయింది మేము కొనేసినాం అన్న 70% అయిపోయింది ఈడ పక్క పొన్ననే 100 మీటర్ల దూరం ప్రొద్దుటూరు గ్రామం ఆడ ఉన్నాయి రాసులు ఈడ ఉన్నాయి రాసులు మీకు కనబడతలేవా కాకపోతే బుక్ ఉంది కదా ఇప్పుడు రంగారెడ్డి బాబాయ్ కూడా అన్నీ ఉండు ఆయన బుక్ తీస్తే తెలుస్తుంది ఎన్ని సీరియల్స్ పోయినాయి ఎన్ని సీరియల్ ఉన్నాయి అనేది ఎంత దారుణం చెప్పు ఏమంటారు అధికారులు ఏమంటారు కొంటున్నాం నిన్న మొన్న దాకా 13వ తారీఖు దాకా ఎలక్షన్ల బిజీ అంటాడు వాడేమో కలెక్టర్ కొంటున్నాడు మళ్ళీ నేను ఇలా పేపర్ సాక్షి పేపర్లో చూస్తే కలెక్టర్కి ఇచ్చేసాడు దాని ఇన్ఛార్జ్ మొత్తం ఏది ఒడ్డు కొనేది మొత్తం కలెక్టర్కి ఏం కొంటుండు ఏం చేస్తుండు ఈడ మేము రైతులు లొల్లి పెట్టుకుంటాం ఏం కాకపోతలే ఓట్లు అని ఆయన మీద లొల్లి పెట్టుడు అన్న నెల 23 రోజులకు 48 సీరియల్ వచ్చిందంటే ఎన్నడు పోతే చెప్పు 120 కుప్పలు ఉన్నాయి సీరియల్ బుక్ చూడు ఎలక్షన్ వల్ల డీలే అయిందా ఓట్లు ఎలక్షన్ అంత ముందుకు ఏమైందన్న నేను మార్చి నెలలో అయితే నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్లు అంటే ఒక 10 రోజులు 15 రోజులు బిజీ ఉంటుంది ఆఫీసర్లకు 20 రోజులు ఉంటుంది ఈ నెల కొద్దిగా అయితే నెల 23 రోజులు అయితే ఉంటుంది కదన్న బిజీ ఎలక్షన్లు అయిపోయి కూడా 7 రోజులు అవుతుంది కదా 8 రోజుల నుంచి రోజు 4 లారీలో 2 లారీలు పోవాలిగా ఏది ఎందుకు రైతులు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ప్రభుత్వం ప్రజాపాలన అంటారు ఏది మీరు చూసిన కాడికి అన్న నాకు తెలిసిన కాడికి దరిద్రం కొద్ది 4-5 సంవత్సరాల నుంచి ఇంతగానో రాసులు అయితే ఎన్నడు కనవాలి నెల 23 రోజులు అన్న 28 తారీఖు మిషన్ కోసిన డేట్ నా సీరియల్ బుక్ ఉంటుంది ఏ రోజు వచ్చినాయి కూడా సీరియల్ రాసి పెడతాడు ఎవరు ఇప్పుడు ఆయన పెద్ద మనిషి రంగారెడ్డి బాబాయ్ రాసి పెడతాడు ఏ డేట్ వచ్చినాయి రైతువి పలానా వెంకరెడ్డివి ఏ డేట్ నాడు వచ్చినాయి ఏ నెలలా అని రాసి పెడతాడు సీరియల్ చూడు బుక్ చూసి నెల 23 రోజులు అవుతుందన్న నేను గతంలో ఇంత లేట్ కాకపోతుండేనా ఒడ్లు కొనడం ఇంత అధ్వానం అయితే కాలే అన్న మేము ఈ మే నెల 20 తారీఖు దాకా అయితే ఎన్నడమ్మలే నేను ఎన్నడమ్మలే 2015 నుంచి ఒడ్డు పడిస్తున్నా 10 సంవత్సరాలు ఇంతవరకు అయితే అమ్మలే ఇంత దారుణంగానైతే అమ్మలే
ఒకవైపు వానాకాలం వచ్చింది, దాదాపు వానాకాలం ఏందన్న 10 రోజులు అయితే మురకశిర కార్తీక ఒడ్లు పోస్తాం కదా, ఒడ్డు పోయాలిగా మళ్ళీ నేను ఒడ్డు పోయాలంటే పైసలు రావాలిగా, ఇంకేడొచ్చు. ఇప్పుడు అమ్ముడే ఇవ్వాలయింది, ఆయన ట్రక్ సీట్ తెచ్చేది అన్నాడు, బిల్లు చేసేది అన్నాడు, కలెక్టర్ ఆఫీస్కి పోయేది అన్నాడు, బిల్లు కొట్టేది అన్నాడు, నాకు పడేది అన్నాడు. వాడు 5 రోజులు ఇస్తుండే 3 రోజులు ఇస్తే అమ్ముడు పోతే కదా నువ్వు ఇచ్చేది 3 రోజులలో డబ్బులు. అమ్ముడు పోతే ఏం చేస్తాం? ఏంది మరి తర్వాత పంట పరిస్థితి ఏందన్నా మరి ఇట్లయితే? ఇక ఉద్దర సద్దర తెచ్చుకోవాలి, షాప్ లోన్ మీద ఆధారపడాలి. ఆయన ముఖానికి ఏదైతే డిసెంబర్ 9 అందరు పోయి 2 లక్షలు తీసుకొని అరి అన్నాడు, అది పోయింది ఇది పోయింది, మళ్ళీ ఆగస్టు 15 అన్నాడు. గిదిగా అంతే, గిదిగా అంతే ఉంటుంది. ఇక ఎందుకు ఊకే అంతలో పెట్టినాక నా ఉద్దరో కదరో సద్దరో పెట్టుకొని ఆడ తెచ్చుకుని చూస్తాం. 2 రియాస్ ఉన్న దగ్గర 100 దగ్గర పైసలు ఉన్న దగ్గర ₹2 వడ్డీ కాకపోతే ₹3 వడ్డీకి తెచ్చుకోవాలి, వెళ్తున్నాం తీసుకోవాలి, లేకపోతే ఊకోవాలి. దీని రైతు భరోసా ఫాయిదా అయింది మరి, అట్లా అప్పులు తెచ్చుకుంటాం మీరు అన్న. అప్పులు తెచ్చుకుంటే ఈ పథకాల ఫాయిదా ఏమొస్తుంది అన్న మీకోసం? మాడి ఇచ్చే ఏమి ఇస్తాడు అన్న, ఆ రైతు బంధు కూడా ఏది మొన్నటి దాకా ఇచ్చిండు పోయిన పంట, ఈ పంట కూడా మళ్ళీ ఇప్పుడు ఇదేది రైతు రుణమాఫీ అన్నట్టే ఆగస్టు 15 దాకా అన్నట్టే ఇదాన్ని కూడా మళ్ళీ పంట ఒడ్లు అమ్మే దాకా ఇస్తాడు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూస్తురుగా అన్న, డిసెంబర్ 9 అన్నాడు, ఆగస్టు 15కి వచ్చింది, 4 నెలలు అంటే 8 నెలలు 10 నెలలు ఇంకా చేసాడు. ఇది కూడా గంతే చేస్తాడు. నిజంగా ఇలా రాష్ట్రంలో మీ రైతులు మా ఒడ్లు కొనారు అని చెప్పి ధర్నాలు చేస్తా, ఎంత దరిద్రమైన సంఘటన అన్న ఇది. ఏడనన్నా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి ఇంత దరిద్రంగా అయితే ఇవ్వాలి. సరే 1-2 చోట్ల జరిగిందేమో కానీ 1-2 సార్లు అంతకుముందు కూడా 1-2 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోవడం, రికమెండ్ అది లెటర్లు ఇవ్వడం చేస్తే ఆ ఎంఆర్ఓ గారో ఆర్డీఓ గారో వచ్చి రోడ్డు మీద నిలబడేది, లారీలో ఇసుకపోయే లారీలు అన్ని ఇంకా మలిపేది, అట్లా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మేము పెట్టేది వాళ్ళకు వెళ్ళిపోరంటే వెళ్ళిపోయేది. ఇప్పుడు లారీలలో నడి రోడ్డు మీద పట్టుకొని ఆపేదన్నా, ఆపి కండబెట్టిస్తే వెళ్ళిపోయేది, జొక్కుని ఒడ్లు పెడితే తీసుకొని పోయి ఏ మిల్లు రాస్తే ఆ మిల్లు కాల్ చేసి వెళ్ళిపోయేది. ఇప్పుడు అది లేదు ఇది లేదు. ఇప్పుడు ఆ ఉసుక లారీల మీద ఆధారపడ పొద్దున్న నుంచి అన్న 2000 ధాన్యం జోకారు, 1000 ధాన్యం పోయింది. పొద్దున్న నుంచి ఒక్క లారీ రాలే. ఇప్పుడు ఏం చేయాలి మేము? వాన వచ్చింది అనుకో, ఇప్పుడు పరిస్థితి ఎడగప్తాం రైతు. మళ్ళీ ఆడు జర్ర బస్తా తడిచిందా, వాన బడదారి చినుకులు పడ్డాయా, తడిచింది అనుకో, మామూలుగా గిన్నె తడిచినాయి అనుకో ఒడ్లు, తడిస్తే వాడు కథాయి బస్తా కిలో కట్ చేయనా 2 కిలోలు కట్ చేయనా, ఇదే లొల్లి. అందరు కలిసి రైతులను ఎట్లా కొడతానంటారు నెత్తులు? మరి ఇంకోరిని ఎట్లా కొడతారన్నా? ఎడుగుదోళ్ళు అంటే రైతులే కదా. నాకు తెలిసిన కాడికి చెప్తున్నా, మొత్తం మీద భూమి మీద బతికే మనుషులల్లా ఎవడన్నా ఎడుగుదోడు అంటే ఫస్ట్ రైతులు. అంత పెద్ద అట్లా అవునన్నా, నేను రైతుని ఏం చేస్తాం? నేను నెల 23 రోజులు అవుతుందన్నా, ఏం చేస్తాం? కాబట్టి ఇట్లా చేత పట్టుకొని తిరుగుతున్నాం. మేము బతిలాడుతున్నాం, ఇక్కడ ఈయనను బతిలాడుతున్నాం, అక్కడ ఆయన బతిలాడుతున్నాం, అయ్యా కానీ కొను అని. నేను ఏమంటున్నా, నాకు దానం ఏమంటలేను అన్న, మంచిగానండి, పైసలు దానం ఏమంటలేను, ఉత్తగా ఏమంటలేను. నేను పండించిన ధాన్యం మద్దతు ధర కాడికి కొనరా మయ్యగాని దండం పెడతా అంటున్నా. అంత దీనస్థితికి తీసుకొచ్చాడు. ఇంత దరిద్రంగా ఉంటుందా? మొక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకు అవసరమా? నేను దానం ఏమంటలేను కదా, నాకు రైతు బంధు ఏమంటలేను, నాకు బోనస్ ఏమంటలేను. నేను పండించిన ధాన్యం ఏ గ్రేడ్ కొంటావా బి గ్రేడ్ కొంటావా, 1000 బస్తాలు పండించిన అమ్మయ్యా అని బతిలాడుతున్నా. నేను ఇట్లాంటి రైతులు చాలామంది ఉన్నారన్నా. నీకు ధాన్యం కొన శాతగాను అని నువ్వు బోనస్ ఇచ్చేది వస్తావు, రైతు బంధు ఏమి ఇస్తావు, ఏ దీతాలుగా పెడతావు, ఏమిస్తావు? నెల 23 రోజులు డేట్తో సగా చెప్తున్నా కదన్నా. నేను మార్చి 28 తారీఖు సాయంత్రం 7 గంటలకు చైన్ మిషన్తో కోసుకొచ్చిన. నేనేం చేయ చెప్పు? ఇట్లా పరిస్థితి సాగుతూ మరి వచ్చే పంట కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది అన్న. ఇదే విధంగా ఉంటే మళ్ళీ వచ్చే పంటలు కూడా ఇక మరి మాకు అలవాటు అయిపోయింది అన్న. మేము కూడా రైతులకు కూడా అలవాటు అయిపోయింది. వీడు గిట్టే కొంటాడు, గిట్టే పోతాం, గిట్టే వస్తామని. మరి ఏం చేయం? ఏం చెప్పదలుచుకున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక రైతు ఆవేదనగా? అన్న నేనేమంటున్నా, అయ్యా నీ బోనస్ సంగతి ఇవన్నీ సంగతి దేవుడు ఎరుగు. పండించిన ధాన్యం కొనమని బతిలాడుతున్నా. పండించిన ధాన్యానికి మద్దతు ధరతో కొంటే చాలు. నువ్వు చేయాల్సిన పని రైతులకు సాయం ఏమీ లేదు. నేను పండించిన పంటను కొను. సగం మంది రైతులు పంట కొనలేక చచ్చిపోతారు. ఇప్పుడు ఇంకా 10 రోజులైతే నారు పోసుకునే సీజన్ వచ్చినాక ఒడ్లు కొనకపోతే నా పరిస్థితి ఏంది పరిస్థితి? ఓకేనా? నేనేమనేది అది.